ఒక నాటు వైద్యుడు 5,000 ఇస్తే కరెంటు పెట్టి పురుషాంగ పరిమాణాన్ని పెంచుతానని అంటున్నాడు. కరెంటు చికిత్సతో పురుషాంగ పరిమాణం పెరుగుతుందా? కరెంట్ చికిత్సగానే కాదు, ఏ చికిత్సతో కూడా పురుషాంగ పరిమాణం పెరగదు. అది మీద గుర్తించండి. పురుషాంగ పరిమాణం బై బర్త్ డిసైడ్ అయిపోతుంది. పుట్టుకతో ఎవరికి ఎంత ఉన్నారో నిర్ధారణ అయిపోతుంది. 2 అంగుళాల నుంచి 4 అంగుళాలు పురుషాంగ పరిమాణం, 2 అంగుళాల నుంచి 4 అంగుళాలు పుట్టుకతోనే డిసైడ్ అవుతుంది. కొంత 2 అంగుళాలు ఉండొచ్చు, కొంత 3 ఉండొచ్చు, కొంత 4 ఉండొచ్చు. దాన్ని అయితే తేడాల పిల్లని బిళ్ళేసుకోండి, వేయాగ్రాన్ని బిళ్ళేసుకోండి, టెంపరీగా కొద్దిగా ఆ బిళ్ళల వల్ల రక్త ప్రసరణ దాంట్లో చేరి కొంతగా ఆ టెంపరీగా కనబడచ్చు పెద్దగా. అంతమంది పురుషాంగ పరిమాణం పెరిగినట్టు కాదు. వ్యాక్యూమ్ ఎక్స్ట్రావిటీ లాగితే కొద్దిగా సాగొచ్చు టెంపరీ, కానీ అది స్తంభించడం ఎంత ఉండాలో అంతే ఉంటుంది. అంచేత పురుషాంగ పరిమాణాన్ని పెంచడం అనేది అసాధ్యం. ఇక దాంట్లో ప్రాసెస్ పెట్టి కడ్డీలు పెట్టి పెట్టి నీకు ఎంత ఉందో చూపించవచ్చు. కడ్డీలు పెట్టి సాగి పెడితే దాంతో అలా పెద్ద కనబడి చేయొచ్చు, అంతేగాని మామూలుగా మాత్రం పెరగదు. కరెంటు వైద్యం అది పక్కా మోసం, దగ, అంతగని కూడా లేదు. కరెంటు వైద్యం కాదు కదా, ఏ వైద్యంతో కూడా అంగ పరిమాణం పెరగడం కుదరదు. కేవలం జస్ట్ డిసెప్టివ్గా అలా ఇప్పుడు రాడ్లు పెడతారు, దాంట్లో రాడ్లు పెట్టి అంటే ప్రాసెస్ అంటారు, పెట్టి ఇంత ఉన్నది ఇంత పురుగు సాగదీసి పెట్టచ్చు, చూడడానికి ఇంత ఉండొచ్చు, అంతే ఉంటుంది. ఇక అది పెరగదు. ఇక మామూలు ఇప్పుడు వాడికి ఇంతే ఉంది మామూలు టైంలో, దాన్ని సాగదీసి కడ్డీలు పెడితే ఎంత ఉంటుంది, అది ఎప్పటికీ అంతే ఉంటుంది. మామూలు స్తంభించి కూడా అంతే ఉంటుంది. అంచేత అలాంటిది ఏమిటో అవన్నీ ఎవరైనా చెప్తే నీకు పురుషాంగ పరిమాణం పెంచుతా అని చెప్పారంటే వాడు పక్కా మోసగాడు. ఇక అంతకని దగాయికోవట్లేదు. అవేమి చేయించుకోకండి, ఏమీ లేదు. పురుషాంగ పరిమాణం ఎంత ముఖ్యం కాదు, అంగం స్తంభిస్తోందా లేదా, కోరిక కలుగుతోంది లేదా, అంగం స్తంభిస్తోందా లేదా ముఖ్యం, కానీ అంగ పరిమాణం ముఖ్యం కాదు. అది గుర్తుంచుకోండి. కోరిక ఉండాలి, అంగం స్తంభించాలి, అంతేగాని పురుషాంగ పరిమాణం ముఖ్యం కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.